దశమాధిపతి గనక జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే ఆ వ్యక్తి గంగా నది స్నానం చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో లేదా వృత్తిలో చాలా మార్పులు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ద్వితీయాధిపతి ధనస్థానాధిపతి లేదా ఏకాదశాధిపతి అంటే లాభస్థానాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో గనక ఉంటే జాతకుడు తన ధనాన్ని లేదా తన విలువైన వస్తువులను ఇతరులకి కనిపించకుండా అంటే షో ఆఫ్ చేయకుండా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. నెక్స్ట్ లగ్నం లేదా లగ్నాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి ఇతరులతో మాట్లాడడం ద్వారా ఇతరులతో సమయాన్ని ఎక్కువ గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను ఎక్కువ పొందుతాడు. అష్టమాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి రుణాలు బ్యాంకింగ్ సమాచారం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతాడు. శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో లేదా ద్వాదశాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తి స్త్రీ సంబంధ వివాదాల్లో చేరేటటువంటి అవకాశం ఉంది. స్త్రీల వల్ల చాలా సమస్యలు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పంచమాధిపతి లేదా ఆరవ స్థానం అధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే వ్యక్తికి అజీర్ణం లేదా పొట్టకి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సినటువంటిది అవకాశం ఉంది. నెక్స్ట్ జ్యోతిష్యంలో సూర్యుడు ఉప్పును సూచిస్తాడు. సూర్యుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే ఆ వ్యక్తి ఎక్కువ ఉప్పును తినడానికి ఇష్టపడతాడు. సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తింటాడు. భోజనం వండిన తర్వాత కూడా సాల్ట్ సరిపోలేదని ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేసుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. శుక్రుడు మరియు చంద్రుడు కలిసి ఉంటే ఆ వ్యక్తి ఖరీదైన లేదా విలాసవంతమైన భోజనాలు చేయడానికి లగ్జరీ ఫుడ్స్ చాలా కాస్ట్లీ ఫుడ్స్ చేయడానికి ఇది స్టార్ హోటల్స్లో గట్రా తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. లేదా తినే ముందు ప్లేట్ని చాలా అందంగా డెకరేట్ చేసుకోవడానికి నెక్స్ట్ భోజనానికి తినే ముందు ప్లేట్లో నిండుగా కనిపించాలి ఆ స్వీట్స్ కానీ ఇలా డెకరేషన్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ తినే ఎన్విరాన్మెంట్ కూడా చాలా శుభ్రంగా అనేది ఉండాలి. నెక్స్ట్ చంద్రుడు నీటిని సూచిస్తాడు. శుక్రుడు ధనాన్ని సూచిస్తాడు. చంద్రుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి ఎక్కువ ఖర్చు చేస్తాడు. నెక్స్ట్ అంతే ఎక్కువ కూడా సంపాదిస్తాడు. నెక్స్ట్ కుజుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే కుజ శుక్రులు కలియక వ్యక్తి భూమి లేదా ఆస్తులు అమ్మి సంపాదిస్తాడు డబ్బుని. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు లేదా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కానీ లేకపోతే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ధనాన్ని కానీ ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి దాన్ని ఆస్తులుగా ఉంచుకుంటాడు. నెక్స్ట్ జాతకంలో కుజుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే ఎక్కువ భార్య ఆరోగ్యం అనేది ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ భార్య చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ఎందుకంటే కుజుడితో శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి. అయితే ఇది వివాహ విషయంలో కొంచెం ఒడిదుడుకులకి విభేదాలకి దారితీస్తుంది. నెక్స్ట్ రాహువు దూర ప్రాంతాలను సూచిస్తుంది. కాబట్టి రాహువు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి దూర ప్రాంతాలలో సంపాదిస్తాడు లేదా సంపాదన కోసం దూర ప్రాంతాలకు వెళతాడు. నెక్స్ట్ రాహువు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తికి మేనేజ్మెంట్ లేదా మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాడు. అయితే అతను తన ధనాన్ని బయట షో ఆఫ్ చేసుకోవడానికి సమాజంలో తనకి ఎంత ఉంది అంత ఉంది చూపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అయితే నిజానికి తన దగ్గర డబ్బు లేకపోయినా తాను ఎక్కువ డబ్బు ఉంది అనేటటువంటి విషయాన్ని అందరికీ చూపించాలి అనే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగి ఉంటాడు. గురుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి ఎక్కువ సంపాదన ఉంటుంది కానీ అతను ఎథిక్స్ అనేవి ఉండాలి. ఆ నైతిక విలువలు ఉండాలి. అలా ఉంటే ఆ వ్యక్తి ఇంకా ధనవంతుడు అవుతాడు. ఆ ఎథిక్స్ ఎప్పుడైతే లేవో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సినటువంటి ఉంటుంది. శనిగ్రహం మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి తన ఉద్యోగులను లేదా కార్మికులను తన కింద ఉన్న పని వాళ్ళని గౌరవించాలి. అప్పుడు మాత్రమే ఆర్థిక విజయం సాధించగలుగుతాడు. తన కింద ఉన్న ఉద్యోగుల్ని తన దగ్గర పనిచేసిన ఉద్యోగుల్ని కార్మికుల్ని బాధ పెట్టినట్టుగా అయితే వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వకపోయినా వాళ్ళకి ధనపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేసినా జాతకుడు ఆర్థిక పరంగా చాలా అంటే చాలా డౌన్ఫాల్ అనేది గురవుతాడు. అతడు ఏ పని చేసినా డబ్బు వస్తుంది కానీ దానికోసం చాలా కష్టపడాలి. బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి ప్రతి విషయాన్ని చాలా బాగా అనాలిసిస్ చేస్తాడు. తన మనసు అనేది చాలా ఎనాలిసిస్ మైండ్ విశ్లేషాత్మకంగా ఉంటుంది. ఏ విషయమైనా మంచిగా విశ్లేషణ చేసే సామర్థ్యం అనేది ఆ వ్యక్తికి ఉంటుంది.
అయితే జాతకుడు ముఖంలో ఎక్కువ నవ్వు కనిపించదు, హ్యాపీనెస్ అనేది కనిపించదు. కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఆ వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. బుధుడు రచనని, వ్యాసాలని, అంటే రైటింగ్ స్కిల్స్ని చూపిస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి సోషల్ మీడియాలో లేదా వ్యాసాల ద్వారా లేదా ఇతర రకాల బుక్స్ రాయడం ద్వారా డబ్బు సంపాదించగలిగేటటువంటి నైపుణ్యం ఉంది. సూర్యుడు మరియు శుక్రుడు కలిసి ఉంటే వ్యక్తి తన ఆత్మవిశ్వాసాన్ని తన నిజమైన సంపదగా భావిస్తాడు.